గుత్తా సుఖేందర్ రెడ్డి పొద్దుతిరుగుడు పువ్వు లాంటి వారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లేవారు కూడా కేసీఆర్ గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే అవసరం ఎవరికీ లేదని వాళ్లకు వాళ్లే కూల్చేసుకుంటున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలే పట్టించుకోవడం లేదన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి మార్పు అంశాన్ని తెరపైకి తెస్తున్నారని అన్నారు. ఎల్కతుర్తి సభ సక్సెస్ ను కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారంటున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. తాజాగా ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ విమర్శలపై మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, సభ అటర్ ఫ్లాప్ అంటున్నారు, ఏం చెప్తారు? అటర్ ఫ్లాప్ సభ గురించి చూడ మాట్లాడుకుంటారా? మొన్న రాహుల్ గాంధీ వచ్చిపోయాడు చూడు హైదరాబాద్కి, దాన్ని అటర్ ఫ్లాప్ అని ఎవరు అంటే నమ్ముతారు. ఎందుకంటే ఆ పక్కన ఇంటానికి తెలియదు ఆయన వచ్చిపోయిన సంగతి. రాహుల్ గాంధీ వచ్చి ఏం మాట్లాడకుండా ఈ రాష్ట్రంలో ఒక్కరు కూడా చర్చ చేయలేదు, తెల్లవారి దేశంలో కూడా చేయలేదు. గట్ల జరిగిందని అటర్ ఫ్లాప్ అంటారు. కానీ సభ మీద సభ అయిపోయిన తర్వాత కూడా రోజుల తరబడి మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడుతున్నారు అంటేనే అక్కడ సభ సక్సెస్ అయిందని అర్థం. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ విలన్ అని మీరు అంటున్నారు. అసలు కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదంటున్నారు. కాంగ్రెస్ లేకుంటే అసలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిసేది కాదు. ఇది నేను అంటున్న చారిత్రక సత్యం. ఇది నేను ఒక్కనంటుంది కాదు, రాసిపెట్టి ఉన్న చరిత్ర. ఉన్న తెలంగాణను ఊడగొట్టి తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో కలిపిన పాపమే కాంగ్రెస్ది. అందుకే నెంబర్ 1 విలన్ కాంగ్రెసే. ఆ తర్వాత కలిపేటప్పుడే ఏదైతే అభ్యంతరాలు వచ్చినాయో వాటిని కాదని చెప్పి, మీకు ఏ అనుమానం అక్కర్లేదని చెప్పి పెద్ద మనుషుల ఒప్పందాన్ని రాయించి దాన్ని అమలు చేయకుండా 69 వరకు తెలంగాణను నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. అందుకే విలన్. 69లో మా రాష్ట్రం మాకు కావాలి, మీరు ఒక్కటి కూడా చెప్పిన అమలు చేస్తలేరు అని చెప్పి మా రాష్ట్రం మాకు కావాలని అడిగితే వందలాది మందిని కాల్చి చంపి ఉద్యమాన్ని అణచివేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 విలన్. ఆ తర్వాత అనేక మంది రకరకాల పేర్ల మీద తెలంగాణ ఉద్యమాన్ని నడపాలని ప్రయత్నం చేస్తే వాళ్ళని వేరే పేర్లు పెట్టి కాల్చి చంపింది కూడా కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ నెంబర్ 1 విలన్. ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం ప్రారంభమైన తర్వాత అప్పటికే చెతికిలబడి ఉన్న కాంగ్రెస్ కేసీఆర్ పార్టీని, తెలంగాణ ఉద్యమాన్ని ఊతంగా తీసుకొని లేచి బతికి తెలంగాణ ఇస్తానని మాట ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్. అందుకే నెంబర్ 1 విలన్ కాంగ్రెస్. ఆ తర్వాత 2009 వరకు కూడా ఇవ్వకుండా మోసం చేసి కేసీఆర్ దీక్ష సందర్భంలో అనేక మంది విద్యార్థులు, యువతులు అమరులు కావడానికి కారణం కాంగ్రెస్. అంతమంది చావుకు కారణం కాంగ్రెస్. అందుకే నెంబర్ 1 విలన్ కాంగ్రెస్. ఎప్పటికైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో చర్చ జరుగుతూ ఉంది. అంటే సభలో ఎక్కడ కూడా రేవంత్ ప్రస్తావన తీసుకురాలేదు. కానీ ముఖ్యమంత్రిని ఎందుకు లైట్కి తీసుకుంటున్నారా మీరు? మేమే తీసుకోవడం ఎందుకు? వాళ్ళ పార్టీ వాళ్ళు లైట్గా తీసుకుంటున్నారు, ప్రజలు లైట్గా తీసుకుంటున్నారు. మేము ఒక్కరమే కాదు కదా. వాళ్ళ పార్టీలో అనేక మంది ముఖ్యమంత్రి పేరు మర్చిపోయి ఇంకొక ఆయన పేరు అంటారు. వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, మంత్రులు మాట్లాడుతున్నారు. చాలామందికి కూడా పాపం టీవీ యాంకర్లకు అక్కడక్కడ వేదికలకు కాడ చూస్తున్నాం. మనం చాలామందికి తెలుస్తలేదు, గుర్తుండట్లేదు. ఆయన కొద్ది మందికి గుర్తుంటాడు. ఎవరికి? లగచర్ల బాధితులకు గుర్తుంటాడు, హైడ్రా బాధితులకు గుర్తుంటాడు, మూసి బాధితులకు గుర్తుంటాడు, ఎవరి భూములు ఆక్రమించుకుంటున్నారో వాళ్ళకు గుర్తుంటాడు. వాళ్ళు యాద్ చేసుకుంటారు. ఏదైనా మంచి పని చేస్తే అందరూ తెలుసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ విలన్. మేము చెప్పినట్టు, కేసీఆర్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ విలన్. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెప్పిండు, ఎట్లా మోసం చేసింది ప్రజలను అడిగిండు. కాంగ్రెస్ మీకు హామీ ఇచ్చింది నిజమైనా కాదా, మోసం చేసింది నిజమైనా కాదా స్పష్టంగా అడిగిండ్రు కేసీఆర్. కేసీఆర్ మాట్లాడిన ప్రతి అక్షరాన్ని ప్రజలు స్వాగతించిండ్రు, ప్రజలు మద్దతు ఇచ్చిండ్రు. లక్షలాది మందిగా అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, బయట టీవీల ముందు చూస్తున్న వాళ్ళు కావచ్చు, కోట్లాది మంది కూడా మద్దతు ఇచ్చిండ్రు. ఇది వాస్తవం. రేవంత్ రెడ్డి నన్ను మర్చిపోతున్నారు అని ఆయన ఏడిస్తే ఉపయోగం లేదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైనా ఒక మంచి పని చేస్తే యాద్ చేసుకుంటారు. అనే పలానా పని మంచి పని చేసిపోయినరా అని యాద్ పెట్టుకుంటారు. చరిత్రలో తప్పకుండా హీరోలను ఎట్లా యాద్ పెట్టుకుంటారో కొంతమంది విలన్ కూడా యాద్ పెట్టుకుంటారు ప్రజలు. అట్లా కొంతమంది పెట్టుకుంటారు. సార్, మీరు అప్పుడప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా సీఎం మార్పు అంశం తెరపైకి తీసుకొచ్చారు. అసలు తెలంగాణ ఏం జరగబోతుంది? వాస్తవానికి మాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. ఉన్నాయనే ఉండనియాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు కావాల్సిన పని సగం ఆయనే చేసి పెడుతున్నాడు కాబట్టి మాకు పెద్ద ఆయన తీసేయాలి, ఇప్పుడు అర్జెంట్గా మార్చాలని కోరిక మాకేం లేదు. ఆ విషయాన్ని మాకు సార్ కూడా చెప్పినారు, కేసీఆర్ గారు కూడా. కానీ ఆ విషయాన్ని అందులో ఉన్న ఎమ్మెల్యేలే చాలామంది మాట్లాడుతున్నారు, మంత్రులు మాట్లాడుతున్నారు. మొన్న ఈ జిల్లాలో కూడా ఒక మీటింగ్ పెట్టి ఒక ఎమ్మెల్యే చెప్పినట్టున్నాడు, ఆయనకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకే అర్హత ఎక్కువ ఉంది ముఖ్యమంత్రిగా అని చెప్పినట్టు గుర్తు నాకు. అట్లా వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఆయన గుర్తించడానికి సిద్ధపడతలేరు. ఆయన ఎందుకో సరిపోవట్లేడనే భావన వాళ్ళ దాంట్లోనే ఉన్నట్టున్నది. లేదా ఆ పార్టీని చెడగొడుతున్నాడు. కొంతమంది కార్యకర్తలు అంటున్నారు, మా పార్టీని ముంచిపోవడానికి వచ్చిండు మా పార్టీలో. కానీ ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇప్పుడు మంత్రులైన వాళ్ళు చెప్పి 25 కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకున్నాడని రకరకాలుగా ఈ రకంగా అన్నీ మాట్లాడుకుంటుంది వాళ్ళే. అనుమానాలని బయటికి పంపుతుంది వాళ్ళే. రకరకాల పుకార్లు పుట్టించుకుంటుంది వాళ్ళే.
మాకు ఎటువంటి అవసరం లేదు. సార్ చివరిగా చెప్పండి, కేసీఆర్ వ్యాఖ్యల్ని సీనియర్ నాయకులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు తప్పు పడతా ఉన్నారు అని చెప్పి. ఈ పొద్దుతిరుగుడు పువ్వుల గురించి మాట్లాడడం అనవసరం. మనం పొద్దుటి పోతే అంటే వాళ్ళేటోళ్ళు కేసీఆర్ గురించి వెళ్ళి విమర్శ చేస్తే ప్రజలు నవ్వుతారు. ఆయన ఏందో పెద్ద మేధావి, నాకు చాలా చరిత్ర తెలుసు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పాత్ర కూడా ఉంది, నా పాత్ర ఉంది, నీ పాత్ర ఉంది, ఎవరెవరి పాత్రలు ఎక్కడ ఉన్నాయో ఈ జిల్లా ప్రజలకు బాగా తెలుసు, అందరూ రాసి పెట్టినారు. తెలంగాణకు ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ విలన్ అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం తమకు అవసరం లేదని వాళ్ళే కూల్చుకుంటారని కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐ న్యూస్ నల్గొండ.